కార్డ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న కొందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు అనుమానమేనా? పార్టీకి తలనొప్పిగా మారిన కొందరిని పనితీరు సరిచేసుకొని మరికొందరిని వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేస్తారా? పార్టీ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ చూస్తుంటే ఈ డౌట్లు నిజమే అనిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా పదే పదే పార్టీ నేతలు ఎమ్మెల్యేల మీద విరుచుకుపడ్డానికి కూడా ఇదే కారణమంటున్నారు. పద్ధతి మార్చుకోండి మారండి అంటూ టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు నాయుడు కొందరు పార్టీ నేతలకు ఎమ్మెల్యేలకు పదే పదే చెప్పుకొస్తున్నారు. అయినా వారు ఏమాత్రం మారటం లేదన్న భావన చంద్రబాబులోనే కాకుండా పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఇటీవలే 3 రోజుల పాటు పార్టీ వర్క్షాప్ నిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి. ఈ వర్క్షాప్లో సీల్డ్ కవర్లు అందించారు. అందులో ప్రతి ఎమ్మెల్యే ఇన్ఛార్జీల ప్లస్లతో పాటు మైనస్లు కూడా పొందుపరిచారు. ఆయన సర్వేలు చేయించుకుని వారి వారి పనితీరులపై అంత సవివరంగా రిపోర్టులు ఇచ్చినా మెజార్టీ నేతల తీరు ఏమాత్రం మారలేదనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ క్రమంలో పార్టీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న కొందరు మంత్రులు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారనే దానిపై పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ చేష్టల వల్ల చర్యల వల్ల పార్టీకి తలనొప్పిగా మారిన వారిని చంద్రబాబు ఏమాత్రం ఉపేక్షించకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇసుక వ్యవహారంలో ఎవరైతే పార్టీ మాటలను పెడచెవిన పెట్టారో వారు ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటారని చెబుతున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి దాని అమలును కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఆ విధానానికి తూట్లు పొడిచేలా అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలే వ్యవహరిస్తుండటంతో వారి విషయంలో చూసి చూడనట్టుగా ఉంటే అది మొత్తం పార్టీకే చుట్టుకునే ప్రమాదం ఉందనే భావన వ్యక్తమవుతోంది. ఈ తరహా ప్రమాదాన్ని ఎదుర్కొనే వారిలో కోస్తా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 5 ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. ఇక పనితీరు సరిగా మెరుగుపరుచుకొని అంతర్గత విభేదాలతో పార్టీని ఇబ్బందులు పెడుతున్న వారిని కూడా పక్కన పెట్టే దిశగా పార్టీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్న నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తాయి. అలాగే పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వారిని ఏ మేరకు కలుపుకొని వెళుతున్నారనే దానిపైన పార్టీ అధిష్టానం ఆరా తీస్తోందంట. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొత్త వారిని కూడా కలుపుకొని వెళ్లాలని అధిష్టానం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి లేదనే రిపోర్టు పార్టీ అధిష్టానం వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్గత విభేదాలను సరిదిద్దుకోలేక సర్దుకుపోని నేతల జాబితాను కూడా పార్టీ అధిష్టానం సిద్ధం చేసింది. ఈ జాబితాలో నెల్లూరు, కర్నూలు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తరహా నేతలపై చర్యలు తీసుకునే ముందు వారిని స్వయంగా పిలిచి పరిస్థితిని వివరించే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ 2.5 ఏళ్ల కాలం ఉంది కాబట్టి కొద్దిపాటి సమయం ఇచ్చి చూస్తారని, అప్పటికీ మార్పు లేకుంటే చర్యలు ఖాయమంటున్నాయి పార్టీ వర్గాలు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారాన్ని పదిలపరుచుకోవాలని భావిస్తున్న టీడీపీ అధిష్టానం ఆ టార్గెట్ చేరుకోవడం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడకూడదని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది.